రేషన్ కార్డుల వ్యవస్థలో పారదర్శకత పెంచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు చేపట్టాయి. అర్హుల జాబితాను సమగ్రంగా పరిశీలిస్తూ అనర్హులను గుర్తించి తొలగించే ప్రక్రియను వేగవంతం చేస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ డ్రైవ్ పెద్ద ఎత్తున కొనసాగుతుండగా లక్షల్లో రేషన్ కార్డులు రద్దవుతున్నాయి. ఇటీవల పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణలో దాదాపు 1.4 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసినట్టు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అనేక మంది రేషన్ కార్డులు పొందుతూ సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతున్నారని గుర్తించారు. దీంతో అసలైన అర్హులకు న్యాయం జరగడం లేదన్న ఆందోళన మధ్య ఈ చర్యలు చేపడుతున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్రాలు రేషన్ కార్డుల రీవెరిఫికేషన్ చేపట్టి అర్హత లేని వ్యక్తులను గుర్తిస్తున్నాయి. పాన్ కార్డు వివరాలు, ఇన్కమ్ ట్యాక్స్ రికార్డులు, భూముల వివరాలు, వాహనాల సమాచారం వంటి పలు డేటాలను సమన్వయం చేసి విచారణ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించేవారు, ఖరీదైన వాహనాలు కలిగిన వారు, అధిక ఆదాయం ఉన్నవారు రేషన్ కార్డులకు అర్హులు కారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అర్హత ప్రమాణాల ప్రకారం పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.5 లక్షల్లోపు ఉండాలి. అయితే నెలకు ₹1,00,000 ఆదాయం ఉన్న కుటుంబాలు కూడా రేషన్ కార్డులు కలిగి ఉండడం బయటపడింది. కొందరు ఈ బియ్యాన్ని తీసుకుని బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే తెలంగాణలో 83,545 మంది మరణించిన వ్యక్తుల పేర్లపై కూడా రేషన్ తీసుకుంటున్నట్లు తేలింది. పీఎం కిసాన్ డేటా ప్రకారం 52,339 మంది ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారు కూడా రేషన్ పొందుతున్నట్లు బయటపడింది. 15 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న 5,866 మంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 1.05 కోట్లకు పైగా రేషన్ కార్డులు ఉండగా అందులో 99.36 లక్షల కార్డులు ఆహార భద్రత కార్డులుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నిజమైన లబ్ధిదారులకు మాత్రమే రేషన్ అందేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని కార్డులు రద్దయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు సూచిస్తున్నారు.